న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఆర్యూపీ నిర్మాణం వెంటనే చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే నగరపాలక సంస్థ అధికారులకు ఆర్ఎన్బీ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోనే 2-3 లైన్ల సీసీ రోడ్ల నిర్మాణం మొదలు పెట్టడంతో బ్రాడిపేట 2-3 లైన్ల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమైంది. బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వ్యాపారులకు వెంటనే కోర్టు సూచించిన విధంగా నష్టపరిహారం నగదు రూపంలో ఇవ్వాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల భవనాల శాఖ మంత్రి వెంటనే చొరవ తీసుకుని శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం మొదలు పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఇప్పటికే గుంటూరు నగర ప్రజలు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే కూల్చారో అప్పటి నుండి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి తోడు సమన్వయం చేసుకోవాల్సినటువంటి నగరపాలక సంస్థ అధికారులు రోడ్లు వేయడంలో ఆ సమన్వయం లేకపోవడం వల్ల ఒకవైపు ఫ్లైఓవర్ కోసం అని చెప్పి శంకర్ విలాస్ బ్రిడ్జ్ పడగొడితే 2వ లైను 3వ లైన్లో అర్ధాంతరంగా రోడ్లు సిమెంట్ రోడ్ల పేరుతో దాదాపు 2 నెలల నుండి ఆ పనులు సక్రమంగా సాగకపోవడం వల్ల 2వ లైన్లోకి 3వ లైన్లోకి రాక పూర్తిగా 4వ లైన్లో కూడా రావాల్సిన పరిస్థితి ప్రజలకు వస్తూ ఉంది. తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొన్ని రోజుల పాటు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప ఎండవేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. డీహైడ్రేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మండుతున్న ఎండలకు తాటిముంజల ధరలు చెట్టెక్కి కూర్చున్నాయి. మలమలా మాడుతున్న ఎండలకు ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండవేడి పెరగడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలోనే వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు తాటిముంజలు కొనేందుకు ఎగబడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని తాటిముంజల వ్యాపారులు ముంజలు డజను 100 రూపాయలు చేశారు. గతంలో డజను 50 రూపాయలు ఉండగా నేడు 100 రూపాయలు చేసినా తప్పనిసరి ప్రజలు తాటిముంజలు కొనుగోలు చేస్తున్నారు. ఎండల పరిస్థితి తీవ్రంగా ఉందనుకో అందరూ తెలుసుకోండి. నేను చెప్పేది రేటు బాగానే ఉంది. చెట్లు లెక్క కదండి, కర్ర ఉండేది కర్ర ప్రకారం కొనుక్కుంటాం. ఒక 5,000కో 10,000 కానీ అట్లా కొనుక్కుంటాం. ఎన్నన్నా రాని పర్లేదండి. ఈ సంవత్సరం వర్షాలు లేవు కదా. పోయిన సంవత్సరం అంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం వర్షాలు లేవు. ప్రస్తుతానికి ఎండలు బాగుండటం వల్ల బాగానే ఉందండి. సేల్స్ బాగానే ఉంది. 15 ముంజలు 100 రూపాయలండి. తిరుపతిలో ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకు ఏఐటీయూసీ రాష్ట్ర 18వ మహాసభలు జరగనున్నాయి. దీనికి సంబంధించి గుంటూరు నుంచి జీపు జాతా బయలుదేరింది. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 26,000 అమలు చేయాలని ఏఐటీయూసీ నేత రాధాకృష్ణమూర్తి డిమాండ్ చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈ మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. తిరిగి 18వ మహాసభలు 26 నుండి 29 వరకు తిరుపతిలో జరగబోతున్నాయి. గుంటూరులో జరిగినటువంటి మహాసభల జెండాని ఈరోజు జాతా రూపంలో నగరాలు, పట్టణాల్లో ప్రచారం చేసుకుంటూ రేపు సాయంకాలానికి తిరుపతి చేరే విధంగా ఈ జెండాని ఇక్కడ తాతినటువంటి జెండాని, మహాసభల జెండాని అక్కడ అమర్జిత్ కౌర్ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ దారిలో ఈ ఏఐటీసీకి సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటూ 26వ తేదీ జరగబోయేటువంటి పెద్ద బహిరంగ సభలో, కార్మిక వర్గ బహిరంగ సభలో, అలాగే ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేసుకుంటూ జాత ప్రయాణం చేస్తూ ఉంది. జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 333వ ఆరాధన మహోత్సవాలు బ్రహ్మంగారి వీధిలోని దేవాలయంలో ప్రారంభమయ్యాయి.
లాడ్జ్ సెంటర్ బ్రహ్మంగారి వీధిలోని శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో 333వ ఆరాధన మహోత్సవాలు ప్రారంభించారు. గుంటూరు జోనల్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసాచారి ముఖ్య అతిథిగా హాజరై బ్రహ్మంగారి పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసాచారి మీడియాతో మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయంలో ఆరాధన మహోత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయని తెలిపారు. ఈ 3 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయని, ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడియాల సుబ్బారావు, గట్టి శ్రీనివాసరావు, వరప్రసాద్, ఈశ్వరాచారి, బజరంగ్ రామకృష్ణ, రిటైర్డ్ డీఎస్పీ రత్నస్వామి, ఏవో భానుప్రసాద్, హనుమంతరావు, శివశంకర్ పాల్గొన్నారు. 26వ తేదీన ఆదివారము స్వామివారికి అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్న ప్రసాద వితరణం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ఊరేగింపు కూడా ఉంటుంది. ఈ సందర్భంగా ఈ 3 రోజుల పాటు జరిగే ఈ యొక్క మహోత్సవాలకి, పూజా కార్యక్రమాలకి అందరూ వచ్చి దేవుణ్ణి ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులు పొందాలని యావత్ మందిని కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు ఈ రోజుతో మొదలుకొని అదేవిధంగా 25వ తారీఖు ఉదయం పూట 11 గంటలకి హోమాలు, అదేవిధంగా 26వ తారీఖు తెల్లవారుజామున అభిషేకాలు, మధ్యాహ్నం పూట 11-12:30కి అన్నదానము, సాయంత్రము రంగరంగ వైభవంగా మేళతాళాలతో స్వామివారిని నగర సంకీర్తనలతో రథోత్సవం చేయడం జరుగుతున్నది. కావున ఈ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గమనించి అందరూ వేలాది మందిగా ఈ కార్యక్రమంలో పాల్గొని రథోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ. సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి మాల్యాద్రి మండిపడ్డారు. మోతీలాల్ నగర్ రైల్వే భూముల్లో నివాసం ఉంటున్న పేదలకు సరైన న్యాయం చేయకుండా వాళ్ల ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్ కాదన్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే నసీర్ టిడ్కో ఇళ్లను బాగు చేయించి వాళ్లకు కేటాయించేలా చూడాలని కోరారు. వాళ్ళందరూ కూడా టిడ్కో ఇళ్ళు అట్లాగే రాజీవ్ గోల్ప ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి ఏమాత్రం కూడా రిపేర్లు చేయకుండా మరి వెళ్ళమంటా ఉన్నారు. అట్లా కాకుండా అందరికి కూడా అలాట్ చేసి ఎవరి ఆడికి వెళ్ళాలనేది కూడా లిస్ట్ వైజ్గా వెళ్ళమంటే సాధ్యమైంది తప్ప అది కానప్పుడు మరి ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల హామీల్లో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని, నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ అవన్నీ మరి 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా వాటి మీద దృష్టి పెట్టకుండా మరి ఉన్న వాళ్ళని కూడా ఈ అందరిని కూడా రోడ్డు పాలు చేసే పరిస్థితి, నీడలేని పరిస్థితి చేశారు. ఏపీ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. పెండింగ్ జీతాలతో పాటు బిల్లులు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల ఉపాధిని తీసివేయాలనే ఆలోచనను వెంటనే విరమించాలని సిఐటియు నేత లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్ వేతనాలు, బిల్లులు చెల్లించాలని, వాళ్ళ వంటకి కావాల్సిన గ్యాస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. మరొకటి ముఖ్యమైనది, పేద పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో విద్యను అభ్యసించే వాళ్ళంతా ఎక్కువ మంది పేద పిల్లలు. అలాంటి పేద పిల్లల్ని డ్రాప్అవుట్స్ పెరగడానికి కారణమవుతున్న విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులకు వంట వండి పెట్టే వాళ్ళకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవు. కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈరోజు పెద్ద కంపెనీ వాళ్ళని బాగు చేయడానికి పెద్దవాళ్ళకి ఈరోజు స్మార్ట్ కిచెన్ వ్యవస్థను తెచ్చి ఒకే చోట 100 స్కూళ్ళకు సరిపోను భోజనం వండుతారట. మరో పక్క నిబంధనలకు విరుద్ధంగా వేడి భోజనం వండాలని చెప్పేసి ఓ పక్క చెబుతుంటే వీళ్ళు స్మార్ట్ కిచెన్ వ్యవస్థను పెట్టి సర్దిపోయిన భోజనాన్ని పెడితే పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారి కళ్యాణం వైభవంగా జరిగింది. అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేకంతో పాటు జీవధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు ముగిశాయి. స్వామివారి కళ్యాణంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు.
ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.